ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 8వ రాశి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి. ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు, లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి కౌంట్ చేసి వృశ్చిక రాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం, అలాగే గ్రహబలం, గృహబలం, యోగ బలం, గోచార బలం ఎలా ఉందో చూద్దామండి. వృశ్చిక రాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. వీరి జాతక బలంలా వీరి జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూడాలంటే 4 దిక్కులు ఎక్కడ పోయినా సరే వీరు గెలిచి వచ్చే అవకాశం ఉంటుందండి. పట్టువదలని విక్రమార్కుడు లెక్క ఉంటుంది వీరి రాశి వారి జాతక బల. తేలు రాశి అండి, వృశ్చిక రాశి అంటే తేలు. కానీ మాత్రం వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం పట్టరు, పడితే వదిలిపెట్టరు. అలాగే వీరి జాతక బలానికి వీరికి మనోశక్తి చాలా ఉంటుంది, అలాగే దైవభక్తి చాలా ఉంటుంది, పని మీద శ్రద్ధ చాలా ఉంటుంది, అలాగే ఏకాగ్రత శక్తి కూడా చాలా ఉంటుంది, అలాగే మొండి ధైర్యం కూడా చాలా ఉంటుంది. ఈ మొండి ధైర్యం చాలా మంచిదే కానండి, కొన్ని విషయాల్లో అన్నిటికీ మొండికి పోతాంటే ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయండి. ముఖ్యంగా వీరి జాతకంలో విద్యార్థులకు విద్య విషయంలో ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి. పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, బాలలు కావచ్చు, బాలికలు కావచ్చు, ఈ విద్య విషయంలో ఆటంకాలు, చిక్కులు, చికాకులు తొలగిపోవాలంటే ఖచ్చితంగా వీరు మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చాలా వరకు మంచిదండి. స్త్రీలకు చెప్పాలంటే మాత్రం చాలా వరకు చికాకులు ఉంటాయండి. ఎవరి మాట వినరు వారు. విన్నా కూడా ఈ చెవులో వింటారు, ఆ చెవులో వదిలిపెడతారు. ముఖ్యంగా మాత్రం గుణం చూడాలంటే మాత్రం లక్ష్మీకళ గుణం ఉంటుంది. రూపులేఖలో మాత్రం సరస్వతీ దేవత ఆకారం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ఇతరులను చూసి వీరు ఇబ్బందులు పడే అవకాశం ఉందండి. ఇతరులను చూసి అంటే స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, తెలిసిన వారు కావచ్చు, వారికి ఫలానా వస్తువు ఉందంటే దానికి మించి తీసుకోవాలనే ఆలోచనలో మాత్రం అధికమైన ఖర్చు చేసి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అలాగే వీరి వ్యాపారస్తులకైతే మాత్రం కలిసి వస్తుంది. వీరి జాతకానికి జ్యేష్ఠ నక్షత్రం వారికి చాలా వరకు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉందండి. జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా ఎవరు పూజ చేసినా చేయకపోయినా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి పూజ చేయడం చాలా వరకు మంచిది. అలాగే మాత్రం అనురాధ నక్షత్రం వారు మాత్రం వీరి జాతక బలానికి ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వేములవాడ రాజన్న, అలాగే ఏ ప్రాంతంలో అయినా సరే మాత్రం శివుణ్ణి పూజ చేయడం చాలా వరకు మంచిది.